యూఐ ఇంటిగ్రేషన్ కూడా స్టడీ చూసాం. సో అది నెక్స్ట్ మళ్ళీ చెప్తాను మీకు. సో నార్మల్గా బ్యాక్ ఎండ్ నుంచి మనకి ఒక యూఆర్ఎల్ మాత్రమే వస్తుంది, డేటా ఏం రాదు, జేసన్ డేటా. మనం ఈ జేసన్ ఏదైతే ఈ ఏపీఐ ఉందో ఈ ఏపీఐ ద్వారా ఈ ఏపీఐ ఏంటంటే మనం బ్యాక్ ఎండ్ వాళ్ళని అడుగుతాం. ఓకే, ఎవరైతే అన్నారో మన కాంపోనెంట్ డిజైన్ చేసేటప్పుడు సో వి విల్ ఆస్క్ దెమ్. సో ఏపీఐ డేటా, యూజర్ సిపిఐ డేటా, మీల్ డేటా, సంథింగ్ ఏదైతే రెస్టారెంట్స్ ఉంటుందో రెస్టారెంట్స్ డేటా, అలా మనం ఇది అడుగుతాం. వాళ్ళని అడిగి తీసుకుంటాం. ఏపీఐ తీసుకొని మనం ఫస్ట్ ఒక కాంపోనెంట్ మీల్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఆ మీల్ కాంపోనెంట్లో కాన్స్ట్ యూఆర్ఎల్కి ఇలా ఇచ్చాను. ఇది ఇచ్చిన తర్వాత మనం ఏం చేసాం, మీల్ కాంపోనెంట్ లోపల ఫస్ట్ ఈ డేటా రాకముందు మనం ఫస్ట్ ఒక డమ్మీ కార్డ్ను కూడా క్రియేట్ చేసుకున్నాం. డమ్మీ కార్డ్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఈ డమ్మీ కార్డు ఏంటంటే ఐఎమ్ రీస్టార్టింగ్ ఇట్. Copy this URL and paste over here. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక డమ్మీది ఒకటి మాత్రమే క్రియేట్ చేస్తాం. సో అది క్రియేట్ చేసిన ఒక కార్డ్ కాంపోనెంట్లో నేను ఇంకో కార్డ్ కాంపోనెంట్ తీసుకొని సో ఆ కార్డ్ కాంపోనెంట్లో డమ్మీ డేటాని క్రియేట్ చేస్తాను. ఇంతవరకు మీకు తెలుసు. సో నవ్వు ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏపీఐలో ఉన్న డేటాని ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. మీరు మీ యాప్ కాంపోనెంట్లోకి కన్సోల్ లాగాలోకి ఫస్ట్ తెచ్చుకోవాలి. ఫస్ట్ 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకోవాలి. సో దానికోసం మనకి ఒక యూజ్ స్టేట్, ఒక యూజ్ ఎఫెక్ట్ కావాలి. యూజ్ స్టేట్ అనేది తీసుకున్నా అది ఒక ఎరే కాబట్టి ఎంటీ ఎరే ఇచ్చాయి. ఇనిషియల్గా మీల్ డేటాలో ఎంటీ ఎరే ఉంటుంది, తర్వాత మనం సెట్ చేస్తాం. సో ఈ ఫెచ్ డేటా అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇది అసింక్ ఫంక్షన్. ఈ అసింక్ అవైట్ ఫంక్షన్లో మనం రెస్పాన్స్ని యూఆర్ఎల్ ద్వారా ఫెచ్ చేసి రెస్పాన్స్ ఫస్ట్ వస్తుంది. ఆ రెస్పాన్స్ని మనం జేసన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన డేటాని ఈ మీల్ డేటాకి సెట్ చేస్తాం. వచ్చిన ఈ మీల్స్ని మనం సెట్ మీల్ డేటాకి సెట్ చేస్తే ఇది ఒక ఫంక్షన్ కదా, ఇక్కడ కాల్ చేస్తే అది ఇక్కడ సెట్ అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుంది, మనకి మీల్ డేటాలో మనకు కావాల్సిన జేసన్ మనకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం దాన్ని సో ఎందుకు వై వీఆర్ యూజింగ్ ఫెచ్ ఇక్కడ, సో ఇక్కడ ఓకే వచ్చేసింది ఫైన్, బట్ ఎందుకు యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాము, సో ఇక్కడ అది కూడా ఎంటీ డిపెండెన్సీ యూజ్ చేస్తాం. ఎంటీ డిపెండెన్సీ ఏమవుతుంది, ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు డేటా అనేది వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ టైం వచ్చింది సరిపోతుంది కాబట్టి. సో ఏదైనా మనం ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే డేటా ఫెచ్ అవ్వదు అనమాట. ఫస్ట్ టైం రెండర్ అనేటప్పుడు ఫెచ్ అవ్వదు. సో కాబట్టి ఇష్యూస్ వస్తాయని చెప్పి మనం ఈ యూజ్ ఎఫెక్ట్ లోపల ఫెచ్ డేటా అనే ఫంక్షన్ని ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకేనా. సో అంతవరకు మనం యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ చూసాం. తర్వాత డేటా అనేది వచ్చింది, మీల్ డేటాలోకి డేటా వచ్చింది. సో వచ్చిన డేటాని మనం ఏం చేయాలి, ఈ వచ్చిన డేటాని మనం డిస్ప్లే చేయాలి బై యూజింగ్, అంటే ఆ లూప్లో ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో, అయితే 1000 ఉన్నాయా, 10,000 ఉన్నా, 25 ఉన్నా, ఎన్ని ఉన్నా సరే, సో మనం ఆ లెంత్ మొత్తాన్ని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయడం కోసం ఈ మీల్ డేటాని మనం ఇలా మ్యాప్ చేసుకుంటాం. చూడండి, మీల్ డేటా డాట్ మ్యాప్ ఆఫ్ ఈచ్. ఈ మ్యాప్లో చాలా ఉంటాయి, చాలా ఎన్నైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు కదా. సో అందులో ప్రతి ఒక్క జేసన్ ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేయాలి, పంపించాలి. అలా ఈ మ్యాప్ ఏం చేస్తుంది, మనం చెప్పాం కదా, ఈచ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ మనం నేర్చుకున్నాం కదా, సో మ్యాప్ ఇట్ విల్ రిటర్న్ ఈచ్ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, ఈచ్ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసిన డేటాని మనం ఇక్కడ ఈ కార్డ్ కాంపోనెంట్కి పంపించి ఈ కార్డ్ కాంపోనెంట్ లోపల ఓకే అంటిల్ ద లెంత్ అనేది 0 అయినంత వరకు. సో ఇది ఇటరేట్ అయ్యి ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది.
సో ఇది ప్రాక్టీస్ చేసుకుని ఈ రోజు ఏంటంటే మనం ఇంకొంచెం దీన్ని అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్దాం. సో ఏంటి అని అంటే మనం ఒక సెర్చ్ బాక్స్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వి విల్ క్రియేట్ అ సెర్చ్ బాక్స్, దెన్ వీ కెన్ డిసైడ్. దీనికోసం ఓకే, ఇక్కడ నేను ఒక డ్యూ తీసుకున్నా. డ్యూ అని ఈ డ్యూ లోపల ఇది క్లాస్ ఒకటే ఎప్పుడో జేఎస్ ఎక్స్ప్రెస్ ఏంటి. సో ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ కాబట్టి నేను ఒక డ్యూ తీసుకుని అందులో ఇది చేసుకున్నాను. ఎందుకనంటే సో ఐ వాంట్ టు క్రియేట్ మన ఇన్పుట్ బాక్స్ మన సెర్చ్ బాక్స్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి సెర్చ్ బాక్స్ అని ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఈ సెర్చ్ బాక్స్ లో మనం ఫస్ట్ మనకి ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్, సో ఈ ఇన్పుట్ అనేది టెక్స్ట్ అవుతుంది. సో ఆ టెక్స్ట్ లో మనకి లేదు అనుకుంటే ఇన్పుట్ మనం సెర్చ్ అని కూడా తీసుకోవచ్చు. టైప్ ఉంది మనకి సెర్చ్ సెర్చ్ అని ఒక టైప్ ఉంది. ఆ టైప్ ఇస్తున్నాను ఇన్పుట్ టైప్. అలానే మనకి ఇంకా ఒక 2 వాల్యూస్ ఉంటాయి చెప్తాను. బిఫోర్ దట్ మనం చూద్దాం. ఇక్కడ వచ్చింది చూడండి బాక్స్. ఇంకా మీకు కావాలనుకుంటే సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఎక్స్ట్రా హియర్. లైన్ వచ్చింది. ఇది సెంటర్ లో కావాలి అనుకుంటే సెంటర్ అనేద్దాం. సెంటర్ లో వచ్చింది. ఇది కావాలనుకుంటే మీరు సెర్చ్ బాక్స్ కి కొంచెం స్టైల్స్ ని we can add css dot search box border pixel solid green just outline none. But search box is the correct? No, it's not correct. SCARCH. No. Full channel. Okay. So మన input box కి ఇవ్వాలి, search box కాదు. Actually we need to give the set. This set main component, and here we need to change the class name. Set yeah, okay. So now ఏంగా మనకు కావాలి అనుకుంటే I just want to give the height 8 pixels and width 400 pixels and border radius. So ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. I'm just giving border radius 10 pixels. ఇక్కడ మనం జస్ట్ టైప్ చేసుకుని ఇలా వచ్చింది అంతే. ఇంకా ఇన్పుట్ లోపల
మనకి కావాల్సిన సైజ్ ఆర్ వాట్ ఎల్స్ ఫాంట్ size 16 pixels you can give కొంచెం దగ్గరగా ఉంటుంది అలా. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే సెట్ చేస్తామో ఆ ఐటమ్ బేస్డ్ ఆన్ టైటిల్. ఓకే, మనం ఇక్కడ బేస్డ్ ఆన్ టైటిల్ బట్టి మనం చేయాలి. సో దానికోసం ఇప్పుడు ఫస్ట్ ఎలా వస్తుంది, ఫస్ట్ యూఆర్ఎల్ మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ నేను కాపీ చేస్తున్నాను. ఈ యూఆర్ఎల్లో మనం ఎంటర్ చేస్తే ఇలా కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు నేను ఎం అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఎం అని ఎంటర్ టైప్ చేస్తే ఎంతో ఉన్న చూడండి ఇక్కడ ఎం మిగాస్ అని వచ్చింది. అలానే స్ట్రీట్ మీద తామియా ఎం అంటే ఏ లెటర్ కంటైన్ ఉంటుందో ఆ లెటర్తో మనకు వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చికెన్ అని కొడతా. ఓకే, సిహెచ్ఐ అని కొడితే సిహెచ్ఐ చూడండి ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ బిర్యానీ అని కొట్టాను అనుకుంటున్నా, బిర్యానీ ఉంటే వస్తాయి వచ్చింది చూడండి. ల్యాంబ్ బిర్యానీ ఒకటే ఉంది అలా. సో బేస్డ్ ఆన్ ఏంటి అని అంటే ఇక్కడ టైప్ సెట్ చేసేదాన్ని బట్టి సో ఇక్కడ డేటా అనేది మనకు వస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ ఇది ఏంటంటే ఈ ఏపీఐ అంటిల్ 25 రికార్డ్స్ మాత్రమే మనకి అలౌ చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఫేక్ ఏపీఐ అండ్ ఫ్రీ ఏపీఐ కాబట్టి. బట్ రియల్ టైంలో అలా ఉండదు, రియల్ టైంలో అన్నీ మనకు వస్తాయి. ఓకేనా, ఇది మనం ఫేక్ ఏపీఐ ఒకటి తీసుకున్నాం కాబట్టి అలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే whenever if you are typing or searching something you need to change the URL. అది మన కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ దాకా ఇది కాన్స్టెంట్ యూఆర్ఎల్ ఉంది. ఇంకా ఇప్పుడు మీరు దీన్ని స్టాటిక్ యూఆర్ఎల్ కాస్త డైనమిక్ యూఆర్ఎల్ చేంజ్ చేయాలి. అంటే ఇంతవరకు కామన్ గా ఇది ఉంది, తర్వాత ఏం చేయాలి, దీన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు whenever you are typing something దా వాల్యూని మనం తెచ్చుకొని ఇక్కడ పాస్ చేస్తే ఇక్కడ ఈ ఫెచ్ యూఆర్ఎల్ దగ్గర ఎవ్రీ టైం పాస్ చేయాలి కదా. ఫస్ట్ మనం లాజిక్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏం చేస్తే సో మనకి ప్రాపర్గా మనకి వస్తుంది వాల్యూ అని. ఫస్ట్ లాజిక్ ఏంటి, మనకి ఇక్కడ ఆఫ్టర్ ఈక్వల్ టు తర్వాత ఏదైతే టైప్ చేస్తున్నామో ఆ ఏపీఐని ఫెచ్ చేసుకోవాలి. మనం ఆ ఏపీఐని ఫెచ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇన్పుట్ బాక్స్లో మీరు ఏదైతే టైప్ చేస్తున్నారో ఆ టైప్ చేసిన దాన్ని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక యూస్టేట్ వాల్యూలు ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకున్న వాల్యూని మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఈ యూఆర్ఎల్కి పాస్ చేసి అప్పుడు ఈ ఫెచ్ యూఆర్ఎల్ ఇక్కడ కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత మనకి ఫెచ్ డేటా అనేది సో సెట్ అయ్యి ఫైనల్గా ఏదైతే మనం డేటా వచ్చిందో ఆ డేటాని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యాక్చువల్ ఎలా అనేది ఇలా డిజైన్ చేసుకోవాలి మీరు ఫస్ట్ మైండ్లో. తర్వాత దానికి ఏమేమి కావాలనేది సో వీ కెన్ యూటిలైజ్. ఫస్ట్ నేను దీనికోసం యూజ్ స్టేట్ నేను క్రియేట్ చేస్తాను చెప్పాను కదా. సో ఫస్ట్ వీ విల్ క్రియేట్ వన్ యూజ్ స్టేట్, సమ్ ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను నేను, సెట్ యూఆర్ఎల్ అని ఒకటి ఇస్తున్నాను నేను, or set me. సో ఇది నెక్స్ట్ సెకండ్ దానికి మనం ఇలా ఉంది, 2 నేమ్స్ ఇచ్చేసా, యూజ్ స్టేట్ అండ్ ఇది లోపల ఏంటి స్ట్రింగ్ వాల్యూనే కదా మనకి ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని మనం పాస్ చేస్తాం ఇక్కడ సెట్ చేసింది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ సెట్ మెయిల్కి మనం సెట్ చేయాలి. దానికోసం ఈ మనం ఇంతకు ముందు చూసాం కదా కన్సోల్ లాగ్లో తెప్పించుకున్నాం ఎలా. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉంటాయి ఇన్పుట్ బాక్స్లో. ఇంతకుముందు మనం చూసాం కదా ఏంటంటే 2 వాల్యూస్ చెప్పండి. ఇక్కడ 2 ఉంటాయి, వాల్యూ n1. సో ఈ వాల్యూ అనేది ఏది ఇది తీసుకుంటాం మనం, సెట్స్ మీద అనేది ఒక వాల్యూ. ఈ వాల్యూ ఏది ఇనిషియల్గా ఎంటీ కాబట్టి ఎంటీ తీసుకుంటాం. చేంజ్ అయిన ప్రతిసారి ఇది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే మీరు టైప్ చేస్తారో ఆ వాల్యూ ఇక్కడికి వెళ్తుంది, ఇందులో స్టోర్ అవుతుంది సెట్స్ మీద.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ ఏంటి, హ్యాండ్లర్, ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ తీసుకోవాలి మనం. అది ఆన్ క్లిక్. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, అదే ఆన్ క్లిక్ అలా చేయండి. ఇక్కడ నేను ఏంటంటే చేంజ్ అయిన ప్రతిసారి నాకు డేటా ఫెచ్ అయిపోవాలి, మీరు టైప్ చేసిన ప్రతిసారి, అలా నేను తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే యూ కెన్ గివ్ ఆన్ క్లిక్. మీరు ఆన్ క్లిక్ అని ట్రై చేయండి. అంటే ఒక బటన్ ఇచ్చి, ఇక్కడ పక్కన ఒక బటన్ ఇచ్చి మీరు టైప్ చేసిన తర్వాత బటన్ క్లిక్ చేస్తే డేటా రావాలి. బట్ ఇక్కడ నేను అలా కాదు, వెన్ ఎవర్ యు ఆర్ టైపింగ్ సంథింగ్ ఇట్ షుడ్ చేంజ్ ఆల్వేస్. ఇది చేంజ్ అవుతానే ఉండాలి. ఓకే, సో నా ఏంటి అని అంటే నేను ఆన్ క్లిక్ బదులు ఆన్ చేంజ్ ఇస్తున్నా, ఆన్ చేంజ్. సో ఈ ఆన్ చేంజ్ లో మనం ఒక ఫంక్షన్ తీసుకోవాలి. మీరేంటి హ్యాండిల్ సెర్చ్, హ్యాండిల్ క్లిక్, అలా సంథింగ్ ఏదో ఒక నేమ్ని ఇచ్చేసుకోండి, హ్యాండిల్ సెర్చ్. సో ఈ హ్యాండిల్ సెర్చ్ ఫంక్షన్ అని మనం ఇక్కడ ఫంక్షన్ రాయాలి. యారో ఫంక్షన్ రాస్తున్నాను నేను, హ్యాండిల్ సెర్చ్. సో ఈ హ్యాండిల్ సెర్చ్ లోపల యారో ఫంక్షన్ ఫైన్. ఇక్కడ ఏంటి ఈవెంట్ వస్తుంది కదా, ఈవెంట్. ఈ ఈవెంట్ అనేది ఏంటి, మనం సెట్ చేయాలి. దేనికి, సెర్చ్ మీల్లో మనం ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఇది ఇంతకు ముందు మనం ఆల్రెడీ చూసాం, ఫామ్స్ వచ్చినప్పుడు ఫామ్ డాట్ జేఎస్లో మనం చూసుకున్నాం. సేమ్ అదే దాన్ని ఇక్కడ ఏం చేసామంటే ఈ ఈవెంట్ వచ్చినప్పుడు ఈ ఈవెంట్ని మనం, సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే కన్సోల్ లాగ్ చేసి చూస్తే ఇది సెర్చ్ మీల్ని మీకు వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఇది వచ్చింది అని అంటే నెక్స్ట్ మనం విల్ మూవ్ సెర్చ్ మీల్. ఓకే, కన్సోల్ లాగ్లో విల్ చెక్ కన్సోల్, జస్ట్ రిఫ్రెషింగ్ ఇట్. ఇది ఎర్రర్ ఉంది కదా, దీన్ని నేను చెప్తా, రిజాల్వ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ సంథింగ్ సి వచ్చింది చూసారా, సిహెచ్ఐకేఈ ఇది వచ్చింది. ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నామో అది వస్తుంది, రిమూవ్ చేస్తున్నా వస్తుంది. సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. అంటే మనకి ఈ సెర్చ్ మీల్ లోపలికి మనం ఇన్పుట్ బాక్స్ లో ఏదైతే ఇస్తున్నామో బై యూజింగ్ ఈ స్టేట్ ద్వారా వీఆర్ యాక్సెసింగ్ ఇట్, ఆ వాల్యూని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం ఇన్ అవర్ కాంపోనెంట్ లోకి యాక్సెస్ చేస్తున్నాం. సో నవ్వు ఇప్పుడు ఏంటి, మనకి అప్డేట్ చేయాలి యూఆర్ఎల్ ని. ఏం చేయాలి, మనం అప్డేట్ చేయాలి. ఎవ్రీ టైం మనం అప్డేట్ చేయాలి. ఇక్కడ అప్డేట్ చేద్దాం. ఏంటి అని అంటే కాన్స్ట్ అప్డేటెడ్ యూఆర్ఎల్ లేదా సెర్చ్ సంథింగ్ అలా నేమ్ ఇస్తున్నాను నేను, అప్డేటెడ్ యూఆర్ఎల్ అని వేస్తున్నాను. సో ఈ యూఆర్ఎల్ కి ఏంటి, మనకి నార్మల్ గా ఏ యూఆర్ఎల్ లో ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ ఓకే ఇక్కడ ఫంక్షన్ లో ఈ సెర్చ్ లో కావాలి కాబట్టి మనకి. సో నేను ఇక్కడ రాయకుండా ఇక్కడ రాద్దాం. ఇక్కడే కదా మనం యూఆర్ఎల్ పాస్ చేస్తున్నాం. సో ఏ యూఆర్ఎల్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాం అంటే ఈ యూఆర్ఎల్ ఇక్కడ అప్డేట్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాలి మనం. సో ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఇది అంతా వర్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను కాన్స్ట్ అప్డేటెడ్ యూఆర్ఎల్ ఏదో ఒక నేను ఇలా యూస్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ నేను యాడ్ చేయాలి, దీనికి యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. సో ఏది ఇదంతా యాడ్ చేయాలి. ఈ సెర్చ్ మీల్ అనే మీరు ఏదైతే సెర్చ్ చేశారో దాన్ని దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేయడం కోసం మనం జావా స్క్రిప్ట్ లో టెంప్లెట్ అడ్రస్ తీసుకుంటాం. అందులో సో $సింబల్ యూజ్ చేసి యాడ్ చేయాలని 2 జావా స్క్రిప్ట్ వాల్యూస్ ని యాడ్ చేయడం కోసం ఫస్ట్ ఇది. సో ఈ యూఆర్ఎల్ ని ఇక్కడ ఇస్తున్నాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటి, దానికి పక్కనే వెంటనే మనకు కావాల్సింది ఈ సెర్చ్ మీల్ లో ఉండేది కావాలి. సో దానికి మళ్ళీ ఇక్కడ కూడా $సింబల్ అగైన్ $సింబల్ అండ్ సెర్చ్ ఇలా ఈ అప్డేటెడ్ యూఆర్ఎల్ ని పాస్ చేయాలి మీరు ఇక్కడ. సో ఎందుకు ఇది పాస్ చేస్తున్నాం అంటే, సో నార్మల్ గా ఫస్ట్ ఏం చేసాం మనం ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తాం, అప్డేటెడ్ యూఆర్ఎల్ లో
ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ యాజ్ వెల్ యాజ్ ఈ సెర్చ్ మెయిల్లో మనం ఏదైతే ఇన్పుట్ బాక్స్ నుంచి టైప్ చేస్తున్నామో అది తెచ్చుకున్నాం, దాన్ని ఈ రెండింటిని ఇక్కడ పాస్ చేసి ఇక్కడ ఫెచ్ డేటాకి ఇప్పుడు యూఆర్ఎల్ పంపించట్లేదు, మనం డైరెక్ట్ గా ఏదైతే అప్డేటెడ్ ఉంటుందో ఇనీషియల్ గా ఏముంటది, ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి ఇనీషియల్ గా ఏముంటది, మనకి ఎంటీ ఏమి ఉండదు ఇనీషియల్ గా. ఏదైనా టైప్ చేస్తే అప్పుడు అంటే ఏదైనా మీరు టైప్ చేయకపోయినా వర్క్ అవుతుంది, టైప్ చేసినా వర్క్ అవుతుంది. అందుకే ఇనీషియల్ గా మనం ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాం. వాల్యూ కూడా ఇనీషియల్ గా మనకి ఇక్కడ సెర్చ్ మెయిల్ లో ఇనీషియల్ గా ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం, అప్పుడు కూడా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, సో మీరు ఇలా ఇచ్చినప్పుడు సంథింగ్ ఒక మీరు ఒక యూజ్ ఎఫెక్ట్ లో మీరు ఏం చేస్తున్నారు, యూజ్ స్టేట్ వాల్యూని యూజ్ చేస్తున్నారు, అంటే ఒక డిపెండెన్సీ వాల్యూని యూజ్ చేశారు. సో అందుకోసం ఇక్కడ ఏమవుతుంది అంటే నో డిపెండెన్సీ అనేది వర్క్ అవ్వదు. సో నేను ఇంతకుముందు చెప్పా యూజ్ ఎఫెక్ట్ లో 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ నో డిపెండెన్సీ, ఎంటీ డిపెండెన్సీ, అలానే విత్ డిపెండెన్సీ అని. సో విత్ డిపెండెన్సీ అంటే ఏంటిది చెప్పండి, 2 వాల్యూస్ చేంజ్ అయినప్పుడు అని చెప్పా. వాట్ ఆర్ దోస్ 2 వాల్యూస్? సో థర్డ్ ది యూజ్ ఎఫెక్ట్ లో whenever the 2 వాల్యూస్ చేంజ్ అయినప్పుడు మనకి చేంజ్ అవుతుంది అని చెప్పాను నేను. ఏంటది?